401. Specific resistance of a good conductor like copper or generally. సో గుడ్ కండక్టర్ యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? గుడ్ కండక్టర్ యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఎంత ఉంటుందంటే చాలా 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 తక్కువగా ఉండాలి. చాలా చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. మంచి విద్యుత్ వాహకాలకు కరెంటును అడ్డుకునే గుణం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. విశిష్ట నిరోధం చాలా తక్కువగా ఉంటుంది. ఎంత రేంజ్లో ఉంటుందంటే 10⁻⁻8 ఓమ్ మీటర్స్ రేంజ్లో ఉంటుంది. ఇంత తక్కువగా ఉండడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ 402 క్వశ్చన్ చూడండి. టంగ్స్టన్ హ్యాస్ డాష్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. టంగ్స్టన్కి ఎంత స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉంటుంది? టంగ్స్టన్కి ఎంత స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉండడం జరుగుతుంది? సో ఇది టంగ్స్టన్ యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనము ఎందుకు ఉపయోగించడం జరుగుతుంది అని అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ విలువ ఎక్కువగా ఉంటే మనకు ఎలక్ట్రిక్ బల్బులలో ఫిలమెంట్గా యూజ్ చేస్తాము. అదేవిధంగా ఎలక్ట్రిక్ స్టవ్లో ఫిలమెంట్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఫిలమెంట్గా కనుక యూజ్ చేసినట్టయితే ఏమవుతుంది? దీని గుండా కరెంట్ పోకుండా అడ్డుకుంటుంది కాబట్టి కరెంట్ అనేది ఉష్ణ రూపంలోనికి మారుతుంది, హీట్గా మారుతుంది. అందుకే టంగ్స్టన్కి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ అల్యూమినియం కంటే చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అందుకే దీనిలో బల్బుల లోపల మనం ఫిలమెంట్గా కానీ లేదా ఎలక్ట్రిక్ స్టవ్ లోపల ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ లోపల ఫిలమెంట్గా యూజ్ చేసి వేడి చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. వేడి చేస్తుందంటే ఏమన్నట్టు కరెంట్ అనేది హీట్గా మారుతుంది అనేది మనకు అర్థం. 403 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఏ మ్యాక్సిమం స్పెసిఫిక్ రెసిస్టెన్స్? దేనికి ఎక్కువ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉంటుంది? ఎక్కువ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉండాలంటే తక్కువ ప్రయాణించాలి, కరెంటు తక్కువ ప్రయాణించాలి లేదా కరెంటు ప్రయాణించకుండా ఉండాలి. కరెంటు ప్రయాణించకుండా ఉండేటి వాటిని ఏమంటారు? ఇన్సులేటర్స్ అంటారు. కాబట్టి ఇన్సులేటర్స్కి మనకు అత్యధిక రెసిస్టెన్స్ ఉంటుంది, అత్యధిక స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉంటుంది. అత్యధిక స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉండేది వేటికి? ఎలక్ట్రిక్ ఇన్సులేటర్స్. నెక్స్ట్ 404 క్వశ్చన్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ అల్లాయ్ ఈజ్ జనరల్లీ డాష్ టైమ్స్ ఆఫ్ ఎ మెటల్. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అల్లాయిది కనుక పోల్చినట్టయితే ఎంత ఉండడం జరుగుతుంది? 30 నుంచి 300 టైమ్స్ వరకు ఉంటుంది. 30 నుంచి 300 టైమ్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో మిశ్రమ లోహాలను కనుక తీసుకున్నట్టయితే వీటి యొక్క విశిష్ట నిరోధం సాధారణ శుద్ధ లోహాల కంటే 30 నుంచి 300 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. 30 నుంచి 300 టైమ్స్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఈజ్ అరౌండ్ డాష్ ఓమ్స్. సో స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఎంత ఉంటుంది అంటే 10⁻11 నుంచి 10⁻16 ఉంటుంది. 10⁻11 నుంచి 10⁻16 ఓమ్ మీటర్స్ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఎంత ఉంటుంది? 10⁻11 నుంచి 10⁻16 ఓమ్ మీటర్స్ ఉంటుంది. 10⁻11 నుంచి 10⁻16 ఓమ్ మీటర్స్.